యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన వారు అంతా కూడా మరి దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన వాగ్దానం దినదినము దేవుడు మనకిస్తూనే ఉంటున్నాడు. మనం చదివేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అప్పుడే వాగ్దానాలకు నెరవేర్పు అనేది కలుగుతుంది అని చెప్తున్నాడు. మరి దేవుడు అంటండి నిన్ను నాటుతాడంటండి. మరి నాటిన తర్వాత ఒక మొక్కని భూమిలోకి నాటితే తర్వాత వేరు ఎలాగ వస్తుంది, అది ఎలా ఎదుగుతుంది, తర్వాత ఎలా ఫలాలు ఇస్తుంది, ఎలాగ అభివృద్ధి చెందుతుంది, అలాంటి రీతిలో మరి దేవుడు నిన్ను కూడా ఉంచుతానని మాటిస్తున్నాడు. మరి నాటుతానని అంటున్నాడు. తర్వాత దానికి వేరు తన్నుచు వస్తుంది అని అడుగుతున్నాడు. అది ఎదుగుతుందంటే ఫలాలను ఇస్తుందంట. వారి నోటికి నువ్వు సమీపంగా ఉంటావా అని మాటిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎదుగుతూ ఉంటారంటే నువ్వు పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడై మరి ఆ వృద్ధిలోనికి వచ్చిన తర్వాత నీవు వివాహ విషయంలో దేవుడు నీకు మేలు చేసిన తర్వాత, ఆ తర్వాత నీకు బిడ్డలు పుట్టిన తర్వాత, ఆ తర్వాత అంచెలంచెలుగా పిల్లల సంతానాన్ని నువ్వు చూస్తావు. అప్పుడు మరి అలాగా నేను నోటికి నువ్వు పిలిస్తే నేను పలికేలా నేను ఉంటాను. అలాగే నేను పిలిచిన పలికేలాగా నువ్వు ఉండాలి. నీ నోటికి సమీపంగా నేను ఉంటాను అని ఇన్ని ఆదరణకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఈ వాగ్దానం ద్వారా. మరి రేయి మొదటి జామున లేచి వాగ్దానాల గురించి ప్రార్థన చేసుకోవాలి, మర్ర పెట్టుకోవాలండి. మరి ప్రతి దినము కూడా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ